అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మస్తున్నా అనమాట. అందరికీ హ్యాపీ దివాళీ. సో ఈరోజు ఈ వ్లాగ్లో మా దివాళీ సెలబ్రేషన్స్ అయితే చూడబోతున్నారనమాట. సో దివాళీ అంటేనే లక్ష్మీ పూజలు కదా. సో లక్ష్మీ పూజ అయితే చేసేసుకున్నాం అనమాట. దివాళీ రోజు ఇంట్లో మగపిల్లలకి ఆరతులు అయితే ఇస్తాం కదా. సో మా వాళ్ళు అయితే ఆరతుల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. సో లక్ష్మీ పూజ అయిపోయింది. ఇంట్లో ఆరతులు ఇవ్వడం కూడా అయిపోయిందనమాట. ఇప్పుడు ఇంట్లో దీపాలు అయితే వెలిగించాలి. సో స్లోగా ఇంట్లో దీపాలు అయితే వెలిగిస్తున్నాను అనమాట. అండ్ దివాళీ అంటేనే ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ కదా. సో ఇలా నేను ఇల్లంతా ఫ్లవర్స్తో దీపాలతో అయితే డెకరేట్ చేశాను అనమాట. దివాళీ అంటే గివ్ అండ్ టేక్ కదా. సో దివాళీ హ్యాంపర్స్ అయితే నేను చేయాలి అనుకున్నాను ఈసారి. సో థింగ్స్ అన్నీ నేను తెచ్చుకున్నాను అనమాట. సో ప్యాకింగ్ అయితే నేనే చేయాలనుకున్నాను. సో దానికోసం కావాల్సినవన్నీ థింగ్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ ఒక బాస్కెట్లో స్వీట్ బాక్స్, 2 డ్రై ఫ్రూట్ బాక్సెస్ అండ్ 2 దియాస్ పెట్టి ఒక నెట్ ఫ్యాబ్రిక్తో నేనైతే ప్యాకింగ్ అయితే చేశాను అనమాట. సో
రోజు క్రాకర్స్ కాల్చకపోతే ఏదో ఇన్కంప్లీట్గా అనిపిస్తుంది కదా. లాస్ట్ టైం మాకు దొరకలేదు, సో మేము కాల్చలేదన్నమాట. ఇప్పుడు ఓన్లీ కాకర పుల్లలు మాత్రమే దొరికాయి, సో అవైతే కాల్చాము. మా చిన్నోడైతే ఈ కాకర పుల్లలకు కూడా చాలా భయపడ్డాడు, ఎందుకంటే అసలు వాడు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు క్రాకర్స్ అయితే కాల్చలేదన్నమాట. సో ఇదన్నమాట ఈరోజు మా దివాళీ సింపుల్ అండ్ స్వీట్ వ్లాగ్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. వన్స్ అగైన్